ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. మరొక 72 గంటల్లో ఊహించని ధనలాభం మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఈ విధంగా ఉండబోతుంది. మరొక 72 గంటల్లోనే మీ జీవితంలో కలగబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇదే 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారి లైఫ్లో ఈ సమయంలో మీకు జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీకు ఊతమిస్తాయి. బంధుమిత్రులతో గడిపే సమయం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో నిద్ర చాలా ముఖ్యమండి. శ్రద్ధ తగ్గించకుండా ముందుకు సాగితే అనుకున్న ఫలితాలను అందుకుంటారు. గోసేవ చేయడం పుణ్యప్రదం. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో స్వల్పాటంకాలు వచ్చినప్పటికీ వాటిని మీరు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మిత్రుల సహకారం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి పొందుతారు. నవగ్రహ శ్లోకాలు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. ఈ మీనరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ మే నెల జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. మీనరాశి వారికి మే నెల 2026 మాసం గత నెలలో ఉన్నటువంటి తీవ్రమైన శారీరక మరియు మానసిక ఒత్తిళ్ల నుండి ఉపశమనం కలిగించే మాసము. జన్మరాశిలో కుజశనుల కలయిక ముగిసి మే 11న కుజుడు 2వ ఇంట్లోకి అంటే స్వక్షేత్రంలోకి ప్రవేశించడంతో మీలో కొత్త శక్తి అనేది నిండుతుంది. మే 15న సూర్యుడు 3వ ఇంట అడుగు పెట్టడం ఒక అద్భుతమైన యోగము. ఈ సూర్య సంచారం మీలో అపారమైన పరాక్రమాన్ని నింపి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలాగా చేస్తుంది. మే 14న శుక్రుడు 4వ ఇంట మీ యొక్క లగ్నాధిపతి గురువుతో కలవడం గృహంలో ఆనందాన్ని, సౌఖ్యాన్ని పెంచుతుంది. అయితే ఏలినాటి శని ప్రభావం కారణంగా పనులలో ఒక క్రమశిక్షణ, సహనం పాటించడం ఎప్పటిలాగే చాలా అవసరం. ఈ రాశి జాతకులకు వృత్తి మరియు ఉద్యోగం చూసుకున్నట్లయితే లగ్నంలో శని సంచారం వలన ఆఫీస్లో పనులు కొంత నిదానంగా సాగినప్పటికీ కూడా 4వ ఇంట కర్మాధిపతి 10వ ఇంట గురువు ఉండడం మీ యొక్క ఉద్యోగానికి బలమైన రక్షణ కవచం. మే 15 నుండి సూర్యుడు 3వ ఇంట ఉపచయ స్థానం ప్రవేశించడం వలన వృత్తిపరంగా అద్భుతమైన సానుకూలత మీకు ఏర్పడుతుంది. సూర్యుడు 6వ ఇంటి అంటే శత్రు సేవాస్థానము అధిపతి అయినందువలన 3వ ఇంట సూర్యుని సంచారం మీలో పోటీతత్వాన్ని కూడా పెంచుతుంది. తోటి ఉద్యోగులు లేదా శత్రువులు మీ యొక్క దరిదాపుల్లోకి రాలేరు. మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు అధికారుల మెప్పు కూడా పొందుతాయి. అనుకున్న లక్ష్యాలను ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా మీరు చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇది చాలా ఉత్సాహభరితమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సప్తమాధిపతి అంటే వ్యాపార కారకుడు బుధుడు మే 15 తర్వాత 3వ ఇంట సంచరించడం చేత మార్కెటింగ్, సేల్స్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి కొత్త క్లయింట్లు దొరుకుతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయాణాలు సత్ఫలితాలను అందిస్తాయి. మే 11న ధనాధిపతి కుజుడు 2వ ఇంట బలంగా ఉండడం వలన మీరు చేసే వ్యాపార ఒప్పందాలు ఆర్థికపరమైన లాభసాటిగా ఉంటాయి. 4వ ఇంట శుక్రుడు ఉండడం చేత ఆటోమొబైల్స్, ఇంటీరియర్ డిజైనింగ్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మెండుగా లాభపడతాయని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారికి మరొక 72 గంటల్లోనే మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి.
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ధన లాభం కలగబోతుంది. ఆర్థికంగా ఈ సమయం ఒక మైలురాయి లాంటిది. మే 11న ధన మరియు భాగ్యాధిపతి అయిన కుజుడు తన సొంత ఇంటి కంటే రెండవ ఇంటికి మేషరాశిలోకి చేరుకుంటాడు. ధనస్థానంలో స్వక్షేత్ర కుజుడు అఖండమైన ధనయోగాన్ని ఇస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మే 14 వరకు కూడా రెండవ ఇంట ఉచ్చ సూర్యుని ప్రభావం చేత మీ యొక్క ఆస్తుల విలువ అనేది పెరగడం కూడా మీకు జరుగుతుంది. లేదా అమ్మకాల ద్వారా భారీ లాభాలు కూడా కలుగుతాయి. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. అయితే లగ్నంలో శని ఉన్నందున సంపాదించిన డబ్బును భవిష్యత్తు కోసం చాలా జాగ్రత్తగా పొదుపు చేయడం చాలా ముఖ్యం. ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే జన్మరాశిలో ఏలినాటి శని ఉన్నందున శారీరక నొప్పులు, బద్ధకం లేదా కీళ్ల నొప్పులు అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటాయి. అయితే మే 11న కుజుడు జన్మరాశిని వీడి రెండవ ఇంట్లోకి వెళ్ళడం వలన మానసిక ఆందోళన మరియు ప్రమాదాల భయం కూడా చాలా వరకు కూడా తగ్గుతుంది. కానీ రెండవ ఇంట ఉన్నటువంటి కుజుడు మరియు మే 14 వరకు అక్కడే ఉండే సూర్యుడు మీలో ఉష్ణాన్ని పెంచుతాడు. దీని వలన కంటి మంటలు, నోటిపూత లేదా గొంతు సంబంధిత సమస్యలు రావచ్చు. వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉంటూ ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం అంటే వీరికి చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం ఏమాత్రము చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటూ ఉంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు వంటి చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం చాలా అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగాను, అతి వేగంగాను, తొందరగాను చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. చూశారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.